తస్కరీ 'ద స్మాగ్లర్స్ వెబ్' రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ జనవరి 14 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తస్కరీ వెబ్ సిరీస్‌ని నీరజ్ పాండే క్రియేట్ చేశాడు. నీరజ్ పాండే అంటే మనకి 'ఏ వెడ్నెస్‌డే', 'బేబీ', 'ఎంఎస్ ధోని', 'స్పెషల్ యాప్స్' ఇలా మంచి మంచి సినిమాలు, సిరీస్‌లు గుర్తుకొస్తాయి. ఫ్రైడే స్టోరీ టెల్లర్స్ బ్యానర్లో ఇది నిర్మించబడింది. ఈ సిరీస్‌ని నీరజ్ పాండే, విపుల్ కే రావల్ రచించారు. ఈ సిరీస్‌లో మొత్తం 7 ఎపిసోడ్లుంటాయి. ఇందులో 2 నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తే, మరొక 2 బిఏ ఫిదా, మరొక 3 రాఘవ్ జైరా దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. ఇది కొంతమంది నిజాయితీగల కస్టమ్స్ ఆఫీసర్స్ కథ. ఓవరాల్‌గా ఈ సిరీస్ ఇండియాలోకి అక్రమంగా వస్తున్న గోల్డ్ స్మగ్లింగ్ మీద ఉంటుంది. రోజుకి లక్షల మంది ప్రయాణించే బాంబే ఎయిర్పోర్ట్ ద్వారా స్మగ్లర్ తమ దందా ఎలా చేస్తారో కళ్లకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేశాడు నీరజ్ పాండే. ఈ క్రమంలో అక్కడి కస్టమ్స్ అధికారులు ఎలా పనిచేస్తారు, పై అధికారుల నుండి ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటారు అనేది చక్కగా చూపించాడు. సిన్సియర్ కస్టమ్స్ ఆఫీసర్ అర్జున్ మీనాగా ఇమ్రాన్ హష్మీ, బడా చౌదరి అనే గోల్డ్ స్మగ్లర్గా శరత్ కెల్కర్ పాత్రలకు తగ్గట్టుగా సరిపోయారు. ఇక మిగతా పాత్రలో అనురాగ్ సిన్హా, జోయా ఆఫ్రోజ్, నందీష్ సంధు, అమృత ఖన్వాకర్లు కీలక పాత్రలో నటించారు. మొదటి ఎపిసోడ్ కస్టమ్స్ వర్సెస్ పోపెట్. దీనికి నీరజ్ పాండే దర్శకత్వం వహించాడు. దీనిలో అక్రమంగా వస్తున్న బంగారం మరియు స్మగ్ల్డ్ గూడ్స్ వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడంతో ప్రభుత్వం స్మగ్లింగ్ మీద దృష్టిని పెట్టి నిజాయితీగల ఆఫీసర్స్ని రిక్రూట్ చేయాలని నిర్ణయించుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా స్మగ్లర్స్ ఎలా ఆపరేట్ చేస్తారు, బంగారంతో పాటు అనేక రకాల లగ్జరీ ఐటమ్స్ని ఎలా ఇండియాలోకి తీసుకొస్తాను అనేది చూపిస్తారు. ఈ స్మగ్లర్స్కు ఉండే ఒక ప్రధానమైన మార్గం బాంబే ఎయిర్పోర్ట్. ఇంటర్నేషనల్ ఏరోప్లేన్స్ ఇక్కడికి ఎక్కువగా వస్తుంటాయి. ఇక్కడ స్మగ్లర్ తమ నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని ఎలా ఆపరేట్ చేస్తారో చూపిస్తారు. స్మగ్లర్స్కి ప్రధాన ద్వారంగా ఉన్న ఈ బాంబే ఎయిర్పోర్ట్కి ప్రభుత్వం ప్రకాష్ అనే సిన్సియర్ ఆఫీసర్ని పంపిస్తారు.